గోల్డెన్ స్టోరీ టైం. గోదావరి జిల్లాలోని అన్నవరం అనే అందమైన పల్లెటూరు. అది శ్రావణ మాసం. గోదావరి జిల్లాలో వానలు గట్టిగానే పడుతున్నాయి. వారం రోజుల నుంచి సూర్యుడి ముఖం కనిపించలేదు. అన్నవరంలో మట్టి రోడ్లన్నీ బురదమయంగా మారాయి. రామయ్య తన పొలం పనులు చూసుకుని పాత నల్లగొడుగు వేసుకున్నా సరే వానకు తడుస్తూనే ఇంటికి వచ్చాడు. సాయంత్రం సమయం. రామయ్య ఇంటి అరుగుమీద గొడుగు ఆరబెట్టి తడిసిన తలతో లోపలికి వచ్చాడు. సీతా, ఓ సీతా, తడిసి ముద్దయ్యానే, లోపలేం చేస్తున్నావు? కాస్త వేడిగా టీ ఇవ్వు. సీతమ్మ వంటింట్లో నుంచి వేడివేడి టీ గ్లాసుతో బయటికి వస్తున్నానండి, మీ తొందర పడగయ్యా. అయినా ఈ వానలో పొలం వెళ్ళకపోయినా అవదా? చూడండి ఎలా తడిసిపోయారో. ఆ చలికి జలుబు చేస్తుంది. రామయ్య టీ గ్లాస్ తీసుకుని తాగుతూ, అదేంటి అలా అంటావు? మన రైతులకి వానాకాలంలోనే కదా పొలం పనులు చురుకుగా సాగేది. ఆ బురదలో దిగితేనే కదా రేపు మనకు 4 గింజలు ఇంటికి వచ్చేది. అయినా ఈ చలికి నీ చేతి టీ తాగుతుంటే ఆ మజయే వేర్లే. సరే సరే, ఆ పొగడ్తలు చాలు కాని వెళ్ళి వేడి నీళ్లతో స్నానం చేసిరండి. రామయ్య సీతమ్మ మాట్లాడుకుంటూ ఉంటుండగా వీధిలో ఒక ఆటో వచ్చి వాళ్ల ఇంటి ముందు ఆగిన చప్పుడు వినిపించింది. వానహోరులో ఆ ఆటో చప్పుడు వింతగా అనిపించింది. రామయ్య గుమ్మం వైపు చూస్తూ, అదేంటి ఈ జోరు వానలో మన ఇంటి ముందు ఆటో? ఎవరబ్బా? రామయ్య కంగారుగా గొడుగు వేసుకుని బయటకు వెళ్లాడు. ఆటోలో నుంచి పెద్ద 2 సూట్ కేసులు దించుతూ కనిపించారు రామయ్య పెద్ద చెల్లెలు లక్ష్మి, ఆమె భర్త సుబ్బారావు. ఏంటి లక్ష్మి, మీరా? ఈ వానలో ఏంటిలా వచ్చేశారు? అసలే వానలు ఏకధాటిగా పడుతున్నాయి. కనీసం ఉత్తరం ముక్కైనా రాయకూడదా? రాబోయే ముందు బస్టాండ్కి వచ్చి తీసుకువచ్చేవాణ్ణి కదా. అదేంటన్నయ్య, సొంత అన్నయ్య ఇంటికి రావడానికి ఉత్తరాలెందుకు? ఈ వానల్లో మా ఊళ్ళో ఉండలేక, పైగా మీ ఊళ్ళో గోదావరి పుష్కరాలు జరుగుతాయి కదా అని ఇలా వచ్చేశాం. మా ఆయనకు ఒక 10 రోజులు ఆఫీసులో సెలవులు పెట్టించి మీ ఇంట్లో ఉండి వెళ్దామని వచ్చాం. సీతమ్మ వెంటనే గుమ్మం ఎదురెళ్ళింది. లోపల కంగారు ఉన్న మొహలో నవ్వు తెచ్చుకుని పలకరించింది. ఆహా, రండి లక్ష్మి, రెండన్నయ్య గారు. ఈ వానలో బాగా తడిసిపోయినట్లున్నారు. లోపలికి రండి, సామాన్లివ్వండి. అవును వదిన, బస్సు దిగి ఆటో ఎక్కేలోపు తడిసిపోయాం. ముందు వేడివేడిగా ఏమైనా చేసిపెట్టు. అసలే నీ చేతి మిరపకాయ బజ్జీలు తిని చాలా రోజులైంది. ఆ చలికి బజ్జీలు తింటేనే ప్రాణం లేచొస్తుంది. అవునమ్మా సీత, నీ చేతి వంట గుర్తొస్తే నాకు నోరూరుతుంది. వానలో అప్పటికప్పుడు బజ్జీలు వెయ్యాలంటే ఇంట్లో శనగపిండి, నూనె అన్నీ సిద్ధం చేసుకోవాలి. సీతమ్మ మొహం కాస్త మాడింది, కాని తమాయించుకుంది. ఇద్దరే కదా పాపం వానలో వచ్చారు అనుకుని వంటగదిలోకి వెళ్ళింది. గంటలో వేడివేడి మిరపకాయ బజ్జీలు, అల్లం టీ తెచ్చి ఇచ్చింది. రాత్రి భోజనానికి లక్ష్మి కోరిక మేరకు నాటుకోడి కూర, గారెలు వండింది. సుబ్బారావు, లక్ష్మి కడుపు నిండా తిని తేంచుకుంటూ వెళ్లి హాయిగా పడుకున్నారు. సీతమ్మకు ఒక్కతే వంట చేసి ఇల్లు గిన్నెలు సర్దేసరికి రాత్రి 12 అయింది. నడుము విరిగిపోతున్నా సర్దుకుంది. మరుసటి రోజు ఉదయం వాన ఇంకా తగ్గలేదు. ఆకాశం దట్టమైన మేఘాలతో కప్పబడి ఉంది. ముసురు గట్టిగా పట్టింది. ఉదయం 6 గంటలకే లేచిన సీతమ్మ కష్టపడి పిండి రుబ్బి ఇడ్లీలు, వడలు చేసింది. ఉదయం 8 గంటలు. రామయ్య, లక్ష్మి, సుబ్బారావు తినడానికి కూర్చున్నారు. అప్పుడే బయట మళ్లీ ఆటో చప్పుడు. ఈ వానలో మళ్ళీ ఆటో ఏంటి అని ఆశ్చర్యంగా తలుపు తీశాడు. అక్కడ గుమ్మంలో చిన్న చెల్లెలు పార్వతి, ఆమె భర్త వెంకట్రావు 2 పెద్ద బ్యాగులతో నిలబడి ఉన్నారు. ఏంటే పార్వతి, మీరు కూడా వచ్చారా? అవునన్నయ్యా, నిన్న అక్కయ్య ఫోన్ చేసింది. వాళ్ళు ఊరు వస్తున్నారని. మా ఆయనకు కూడా ఆఫీసులో పనులు లేవు. అక్కయ్య వాళ్ళు 10 రోజులు మీ ఇంట్లో ఉంటారని తెలిసి మేము బయలుదేరేశాం. వదిన చేతి వంటలు తింటూ అందరం కలిసి ఇక్కడే ఎంజాయ్ చేయొచ్చు కదా. ఆ మాటలు వినగానే వంటగదిలో ఉన్న సీతమ్మకు గుండె ఆగినంత పనైంది. గరట చేతిలో నుంచి జారి కింద పడింది. సీతమ్మ తనలో తాను గుణుక్కుంటూ, అమ్మ బాబోయ్, నిన్న 2, ఈరోజు మరో 2, మొత్తం 4 చుట్టాలు. అందరూ 10 రోజులు ఉంటారట. అసలే భారీ వర్షాలు. ఇంట్లో సరుకులు అంతంత మాత్రమే ఉన్నాయి. వీళ్ళు అడిగినవన్నీ వండి పెట్టడం నా ఒక్కదాని వల్ల ఎలా అవుతుంది? వీళ్ళకి ముందు చెప్పి రావాలన్న బుద్ధి లేదా అనుకుని పైకి మాత్రం నవ్వుతూ ముఖం తుడుచుకొని బయటకు వచ్చింది సీతమ్మ.
ఆహా, రండి పార్వతి, అన్నయ్య గారు రండి. వర్షంలో బాగా కష్టపడినట్లున్నారు. వదినా, లక్ష్మి అక్కకు నిన్న నాటుకోడి వండావట కదా, మాకు ఫోన్లో చెప్పి ఊరించింది. ఈరోజు మధ్యాహ్నం మాకు చికెన్ బిర్యానీ కావాలి. మరి నువ్వు చేసే దమ్ బిర్యానీ అంటే మా ఆయనకు మహా ఇష్టం. ఆహా, అలాగేనమ్మా, మీరు కూర్చోండి, నేను టిఫిన్ తెస్తాను. ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి చికెన్ బిర్యానీ, రాత్రికి చపాతీలు, కుర్మా వండింది సీతమ్మ. లక్ష్మి, పార్వతి వాళ్ళ భర్తలు అందరూ కడుపు నిండా తిని హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సీతమ్మ మాత్రం గిన్నెలు తోముతూ వంటగదిలోనే ఉండిపోయింది. చెల్లెళ్ళిద్దరూ ఒక్కొక్కరు కబుర్లు చెప్పుకుంటున్నారు, కానీ వదినకు సాయం చేద్దాం అన్న ధ్యాస ఇద్దరికీ రాలేదు. మూడో రోజు వాన మరింత ఉధృతమైంది. గాలి తీవ్రతకు ఎక్కడో చెట్టు పడిపోయి ఊళ్ళో కరెంటు పోయింది. ఇల్లంతా చీకటిగా ఉంది. హాల్లో లక్ష్మి, పార్వతి విసుక్కుంటున్నారు. ఏంటన్నయ్య, కరెంటు పోయింది, ఈ ఊళ్ళో ఇప్పుడు ఇంతేనా? భారీ వర్షాలు కదమ్మా, ఏ చెట్టో కూలిపోయి వైర్ల మీద పడి ఉంటుంది. సాయంత్రానికి వస్తుందిలే. అది సరేలే బావగారు, వాన పడుతోంది, వాతావరణం చల్లగా ఉంది కదా. మధ్యాహ్నం భోజనానికి ఏమైనా గోదావరి చేపలు తెప్పించండి. రొయ్యల కూర, చేపల పులుసు తిని చాలా కాలమైంది. చెల్లెమ్మా, నీ చేతి పులుసు అదుర్సు కదా. అంతలో సీతమ్మ వంటింట్లో నుంచి హాల్లోకి వచ్చింది. ఆమె ముఖం వాడిపోయి కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చాయి. చేతులు తుడుచుకుంటూ సీరియస్గా నిలబడింది. రామయ్య భార్య ముఖం చూసి కంగారు పడుతూ, ఏంటి సీత అలా ఉన్నావు? ఏం కావాలి? ఏమీ లేదండి, ఇంట్లో బియ్యం డబ్బా అడుగంటింది, నూనె డబ్బా ఖాళీ అయిపోయింది, కూరగాయలు కూడా లేవు. రోజుకు 4 చుట్టాలకు, మనకి 3 పూటలా రకరకాల వంటలు, టిఫిన్లు చేస్తే సరుకులెన్నాళ్ళొస్తాయి? ఈ వానలో కిరాణా కొట్టు కూడా తెరిచి ఉండదు. ఇప్పుడు మధ్యాహ్నానికి నా దగ్గర వండడానికి ఏమీ లేదు. చేపలు, రొయ్యలు అస్సలే లేవు. సీతమ్మ అలా చెప్పేసరికి హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. అప్పటిదాకా కబుర్లు చెబుతున్న రామయ్య చెల్లెలు, బావగార్లు షాక్ అయ్యారు. ఏంటి వదినా, మేము 10 రోజులు ఉంటామని చెప్పాం కదా, మాకోసం కనీసం సరుకులు కూడా తెచ్చిపెట్టుకోలేదా? మరీ ఇంత చులకనగా మాట్లాడుతున్నావు? ఆ మాట వినగానే రామయ్యకు ఎక్కడలేని కోపం వచ్చింది. లక్ష్మి, మాటలు జాగ్రత్త. మీరు వస్తారని చెప్పి రాలేదు. మొన్న నువ్వు వచ్చావు, నిన్న పార్వతి ఊడిపడింది. మీరు వచ్చి 10 రోజులు ఉంటామంటే ఈ వరదల్లో సరుకులు ఎక్కడి నుంచి వస్తాయి? వానల వల్ల బయటకు వెళ్లే తెచ్చే పరిస్థితి కూడా లేదు. వదిన ఒక్కతి ఎంతని చేస్తుంది? అంటే మేము రావడం మీకు ఇష్టం లేదా అన్నయ్య? మా వల్ల మీకు ఇబ్బంది అయితే, మా తిండి మీకు భారమైతే చెప్పాల్సింది కదా. మేమెందుకు వస్తాం ఈ వానలో దేవులాడుకుంటూ? మమ్మల్ని అవమానించడానికే ఇదంతా. ఏవండి, పదండి, మన బట్టలు సర్దుకుందాం, ఇప్పుడే వెళ్ళిపోదాం. సుబ్బారావు, వెంకట్రావు మొహాలు ముడుచుకొని అవమానంగా నిలబడ్డారు. సీతమ్మ కోపం ఆపుకోలేక ముందుకు వచ్చి, ఆగండి, వెళ్ళడం కాదు, ముందు నా మాట వినండి. నేను మనసులో ఏదీ దాచుకోను. మీరు రావడం మాకు ఇబ్బంది కాదు, సంతోషమే. కాని ఈ వానల్లో పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారు కదా. మీరు కనీసం ఫోన్ చేసి ముందుగా చెప్తే ఎక్కువ సరుకులు తెచ్చేవాళ్లం కదా. అంటే మేం ఫోన్ చేయలేదనా వదనండి బాధ? అది మాత్రమే కాదు లక్ష్మి, నేను ఒక్కత్తనే ఉదయం 5 గంటలకు లేచి మీ అందరికీ రకరకాల వంటలు చేసి వడ్డించడం అంటే మాటలా? మీ అన్నయ్యకు సాయం చేద్దామన్న ఆలోచన మీ బావగార్లకు లేదు. కనీసం వంటింట్లోకి వచ్చి ఓ ఉల్లిపాయ కోసిద్దాం, ఓ గిన్నె కడుగుదాం అన్న ఆలోచన మీకు ఏ కోసానైనా వచ్చిందా? మేమేమైనా ఇక్కడ హోటల్ నడుపుతున్నామా? మీరు ఆర్డర్లు ఇవ్వగానే వండి తీసుకురావడానికి? ఆ ఆత్మీయత అంటే వచ్చి కూర్చొని తినడం కాదు, కష్టాన్ని పంచుకోవడం కూడా. సీతమ్మ తన మనస్సులో ఇన్నాళ్లుగా దాచుకున్న బాధను కక్కేసింది. ఆ మాటలకు లక్ష్మి, పార్వతి మొహాలు చిన్నబుచ్చుకున్నారు. ఇల్లు మూగబోయింది. ఎవరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి. సీతమ్మ అడిగిన దాంట్లో 100కి 100 పాళ్ళు నిజముందని వాళ్లకు కూడా లోపల అనిపించింది. ఇంట్లో వాతావరణం గంభీరంగా ఉన్న సమయంలో బయట నుంచి పక్కింటి సత్యబాబు పరుగు పరుగున వానలో తడుస్తూ వచ్చాడు. వాడి చేతిలో 2 పెద్ద సంచులు, బియ్యం, పప్పు, కొన్ని కూరగాయలు ఉన్నాయి. ఆ సంచులను రామయ్య అరుగు మీద పెట్టాడు. రామయ్యన్నా, ఓ రామయ్యన్నా! ఏంటి సత్యబాబు, ఈ వానలో అలా తడిసిపోయావు? ఈ సంచులేంటి? ఏం లేదన్నా, మీ ఇంట్లో మీ చెల్లెళ్ళు, చుట్టాలు 4 ఉన్నారు కదా. ఇంట్లో సరుకులు అయిపోయి ఉంటాయని నాకు అనిపించింది. నువ్వెలాగూ బయటకు రాలేవు. అందుకే ఊరి చివర ఉన్న కిరాణా కొట్టు షావుకారిని బతిమాలి షాపు తీయించి ఇవి తెచ్చాను. వాన తగ్గే వరకు ఈ సరుకులు సర్దుకోండి అన్నా. సత్యబాబు, ఈ వానలో మాకోసం అంత దూరం వెళ్ళి తెచ్చావా తమ్ముడు?
నీ రుణం ఎలా తీర్చుకోగలనరా? అందులో ఏముందన్నా, పక్కింటి వాళ్ళం కష్టకాలంలో సాయం చేసుకోకపోతే ఎలా? బంధువులు మన ఆనందంలో పాలు పంచుకోవడానికి వస్తారు, కానీ పక్కింటోడు ఆపదలో పాలు పంచుకోవాలి కదా. సరే అన్నా, నేను వెళ్తాను. వదినను వంట చూసుకోమను. అని నవ్వి వెళ్ళిపోయాడు. గుమ్మం దగ్గర నిలబడి సత్తిబాబు మాటలు విన్న లక్ష్మి పార్వతులకు తమ తప్పు ఏంటో పూర్తిగా అర్థమైంది. సొంత అన్నయ్య ఇంట్లో ఉండి కూడా తాము ఏ సాయం చేయకుండా పైగా వదనని విమర్శించామని గ్రహించారు. ఒక పక్కింటి వాడికి ఉన్న బాధ్యత, సానుభూతి సొంత చెల్లెళ్లకు చుట్టాలకు లేకుండా పోయిందని వాళ్లకు సిగ్గేసింది. లక్ష్మి మెల్లగా తల దించుకుని సీతమ్మ దగ్గరికి వచ్చింది. ఆమె కళ్లల్లో పశ్చాత్తాపం ఉంది. వదినా, మమ్మల్ని క్షమించు. ఏదో సరదా కోసం పుట్టింటికి వచ్చి మీ మీద ఎంత భారం వేశామో సత్తిబాబు అన్న మాటలతో ఇప్పుడే అర్థమైంది. నువ్వు ఒక్కదానివే వంట చేస్తూ గిన్నెలు కడుగుతూ ఎంత కష్టపడుతున్నావో మేము గమనించలేదు. మేం చాలా స్వార్థంగా ప్రవర్తించాం. పార్వతి కన్నీళ్లతో వచ్చి, అవును వదినా, మేము ఒకరి తర్వాత ఒకరిని చెప్పకుండా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. అయినా నువ్వు నవ్వుతూనే మాకు వండి పెట్టావు. ఇక మీదట ఇలా జరగదు. రావదినా, ఇవాళ నుంచి వంట పనులన్నీ మేమే చూసుకుంటాం. నువ్వు వెళ్ళి కుర్చీలో కూర్చుని విశ్రాంతి తీసుకో. అలా అనకండమ్మా, మీరు నా సొంత చెల్లెల్లాంటి వారే. నేను విశ్రాంతి ఎందుకు తీసుకుంటాను? మీరంతా మావాళ్లే కదా. అందరం కలిసి వంట చేసుకుందాం, కబుర్లు చెప్పుకుందాం. సుబ్బారావు, వెంకట్రావు కూడా రామయ్య దగ్గరికి వచ్చారు. క్షమించు బావగారు, మేము కూడా పరిస్థితి అర్థం చేసుకోకుండా ప్రవర్తించాం. కేవలం ఆర్డర్లు వేశాం తప్ప నీ కష్టం చూడలేకపోయాం. ఆ క్షణం నుంచి ఆ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. అలకలు, కోపాలు మాయమైపోయాయి. లక్ష్మి, పార్వతి ఇద్దరూ వంటింట్లో చేరి కూరగాయలు కోస్తూ సీతమ్మతో కలిసి వంట పనులు పంచుకున్నారు. వాళ్ల నవ్వులతో వంటగది కళకళలాడింది. సుబ్బారావు, వెంకట్రావు ఇంట్లో ఇల్లు కలవడం, నీళ్లు పడ్డం లాంటి చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టారు. మధ్యాహ్నానికి అందరూ కలిసి చేసిన వేడివేడి కిచిడి, ఆవకాయ కలుపుకొని చాప మీద రౌండుగా కూర్చొని తిన్నారు. ఆ పూట వాళ్లకు ఆ సాధారణ భోజనమే అమృతుల్లా అనిపించింది. ఎందుకంటే అందులో అందరి శ్రమ, ప్రేమ ఉన్నాయి. 6వ రోజు ఉదయానికి జడివాన పూర్తిగా ఆగిపోయింది. సూర్యుడు ప్రకాశవంతంగా వచ్చాడు. వరద నీరు మెల్లగా కిందికి వెళ్లిపోయింది. కరెంటు కూడా వచ్చింది. లక్ష్మి, పార్వతీ కుటుంబాలు 6 రోజులకే తిరిగి తమ ఊరికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. అందరి ముఖాల్లో ఒక మధురమైన తృప్తి ఉంది. ఆటోలు బయట సిద్ధంగా ఉన్నాయి. లక్ష్మి తన అన్నయ్య రామయ్య దగ్గరికి వచ్చింది. అన్నయ్య, ఈ వాన మాకు చాలా పాఠాలు నేర్పింది. బంధువులు, కుటుంబం అంటే కేవలం వచ్చి కూర్చొని తినడం కాదు, కష్టాల్లో, పనుల్లో పాలు పంచుకోవాలని అర్థమైంది. మమ్మల్ని బాగా చూసుకున్నారు. చెల్లెమ్మలు వస్తే ఇల్లు కళకళలాడుతుంది. మీరంటే నాకు ప్రాణం. కానీ ఈ వాన మన మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలను తుడిచేసి బంధాన్ని మరింత గట్టిగా చేసింది. ఎప్పుడైనా రండి, కానీ కొంచెం ముందుగా చెప్పి రండి. సీతమ్మ, లక్ష్మి, పార్వతీలకు పసుపు, కుంకుమ ఇచ్చి సాగనంపుతూ, ఈసారి వచ్చేటప్పుడు నాకు తప్పకుండా ముందుగా చెప్పండి. మీ అందరికీ నచ్చిన వంటలు, గోదావరి చేపల పులుసు చేసి పెడతాను. తప్పకుండా వదినా, కానీ ఈసారి వంట పనుల్లో మేము సాయం చేస్తాంలే, నిన్ను ఒక్కదాననే వదలం అని నవ్వారు ఇద్దరు. ఆటోలు బయలుదేరాయి. రామయ్య, సీతమ్మ వాళ్ళకి చేతులు ఊపుతూ వీడ్కోలు పలికారు. ఇల్లు మళ్లీ మామూలుగా ప్రశాంతంగా మారింది. కాని వాళ్ల మనసుల్లో మాత్రం ఆ వానకాలం మిగిల్చిన తీపి గుర్తులు, కలిసి పంచుకున్న ప్రేమ ఎప్పటికీ పదిలంగా ఉండిపోయాయి. కథలోని నీతి: బంధుత్వం అంటే కేవలం ఆప్యాయతలను ఆస్వాదించడం, పెళ్లి అతిథులుగా కూర్చోవడం మాత్రమే కాదు. ఒకరి కష్టాలు మరొకరు అర్థం చేసుకుని పనుల్లో చేయూతనివ్వడం కూడా. అవగాహన, సహకారం ఉన్నప్పుడే కుటుంబ బంధాలు మరింత బలోపేతం అవుతాయి. కష్టాన్ని పంచుకున్నప్పుడే వచ్చే ఆనందం, బంధం ఎప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలోని ఒక అందమైన పల్లెటూరు. శ్రావణమాసం రాగానే గోదావరి నదికి ఎర్రటి వరద నీరు వస్తుంది. ఆ నీటితో పాటే సముద్రం నుండి నదిలోకి ఎదురెక్కి వచ్చే ఒక అద్భుతం పులస చేప. గోదావరి వాసులకు పులస అంటే కేవలం చేప కాదు, అదొక ఎమోషన్. ఆ ఊరిలో ఉండే సత్యనారాయణ గారి ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. ఆయన భార్య లక్ష్మి. ఆమె చేతి వంటకు ఊరంతా దాసోహమే. ముఖ్యంగా ఆమె వండే చేపల పులుసు తింటే లొట్టలు వేయాల్సిందే. వాళ్ళకి రాము అనే కొడుకు, అనామిక అనే కోడలు ఉన్నారు.
ఒకరోజు ఉదయం సత్యనారాయణ గారు ఒక చేతిలో ఆకుపచ్చని తాటాకు బుట్టని పట్టుకుని ఎంతో ఉత్సాహంగా గర్వంగా ఇంట్లోకి వచ్చాడు. ఒసే లక్ష్మి, ఎక్కడున్నావే? త్వరగా రా, నీకు అద్భుతమైన వార్త చెప్పాలి. ఇవాళకి మనం అదృష్టవంతులమే. లక్ష్మి కంగారుగా వంటగదిలో నుంచి బయటకొస్తుంది. ఏంటండి అంత కంగారు? ఎందుకు అలా అరుస్తున్నారు? లక్ష్మి, సాక్షాత్తు కోనసీమ మహారాణి దొరికింది. రేవు దగ్గర సుబ్బడు వల వేస్తే కేజీ బరువైన అచ్చమైన గోదావరి పులస పడింది. దాన్ని నేనే తెచ్చాను. నిజంగానా? మరి పట్టుకొచ్చారా ఏంటి? ఎవరికి చిక్కలేదా అది? అది అది రేవు దగ్గర పెద్ద వేలం పాట పెట్టారు. మన పక్కింటి సూరిబాబు గారు కూడా దాన్ని ఎలాగైనా కొట్టేయాలని చూస్తున్నాడు. వాడు నా మీద పగపెట్టినట్టు రేటు పెంచుకుంటూ పోతున్నాడు. అవునా? మరి మీరేం చేశారు? నీ మొగుడు సత్యనారాయణ అంటే ఏమనుకుంటున్నావు? నేనేం తక్కువ తిన్నానా? వస్తెలమ్మైనా పులస తినాలి అన్నారు పెద్దలు. అందుకే గట్టిగా పోటీపడి జేబులో ఉన్న కొత్త నోట్ల కట్ట మొత్తం తీసి వాడి మొహాన్ని కొట్టి మరీ ఈ పులస మోసుకొచ్చా. ఇదిగో చూడు. సత్యనారాయణ గారు గర్వంగా తాటాకు బుట్టను తెరిచి అందులో ఉన్న పులస చేపను చూపించారు. దాని పొలుసులు వెండి నాణాల్లా మెరుస్తున్నాయి. లక్ష్మి ఆ చేపను చూసి మురిసిపోతూ దాన్ని చేతుల్లోకి తీసుకుంది. అబ్బా, ఎంత మెరిసిపోతుందో! నిజంగానే కుందనపు బొమ్మలా ఉంది. దీని వాసన చూస్తుంటేనే నోరూరిపోతుంది. కాని ఇంతకి పక్కింటి సూరిబాబును ఓడించడానికి మీరు దీనికి ఎంత పెట్టి కొన్నారండి? అది ఒక 500 రూపాయలు అయింది లేవే. ఏంటి, 500? ఒక్క చేపకి 500? మీకేమైనా మతిపోయిందా అండి? 500 సామాన్యమైన విషయమా అండి? ఈ డబ్బుతో నెల రోజులు మన సంసారం గడపొచ్చు. ఇంత రేటు పెట్టుకుంటారా? ఏ ఆపవే నీ గోల. ఇది ఏటా దొరికేదా ఏంటి? సంవత్సరానికి ఒక్కసారి ఈ శ్రావణ మాసంలో వచ్చేది. జీవితంలో ఈ రుచి మిస్ అవ్వకూడదు. వెళ్ళు, త్వరగా రోట్లో మసాలాలు నూరి మన వంశ పారపర్యంగా వస్తున్న పెద్ద మట్టి కుండ బయటకు తీ. ఈ రోజు పండగే అని సంతోషంగా వెళ్ళిపోయాడు. లక్ష్మి భర్తను తిట్టుకుంటూనే పులసను తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది. వంటగదిలో లక్ష్మి, ఆమె కోడలు అనామిక పులస కూరకు మసాలాలు సిద్ధం చేస్తున్నారు. అనామిక పట్నం నుంచి వచ్చిన కోడలు. ఆమెకు ఈ గోదావరి వంటల గురించి పెద్దగా తెలియదు. అత్తయ్యగారు, ఈ ఒక్క పులస చేపకు 500 పెట్టి అంత రేటు ఎందుకు కొన్నారు మామయ్య గారు? మామూలు బొచ్చ చేపలు, రొయ్యల కంటే దీనికి అంత సీనుందా అత్తయ్యగారు? నాకైతే ఇదొక సాధారణ చేపలాగానే కనిపిస్తోంది. లక్ష్మి నవ్వింది. అనామిక, దీని కథే వేరు తల్లి. ఇది సముద్రంలో ఉన్నప్పుడు దీని పేరు ఇలస. ఇప్పుడు దీన్ని ఎవరూ పట్టించుకోరు. కాని ఎప్పుడైతే గోదావరికి ఎర్రటి వరద వస్తుందో ఆ తీపి నీటిలోకి గుడ్లు పెట్టడానికి సముద్రం నుంచి 100 కిలోమీటర్లు ఎదురెదుకుంటూ వస్తుందో ఆ ప్రయాణంలో ఆ గోదావరి నీటి మహిమ వల్ల దీని ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం కరిగి అమృతులా మారుతుంది. అందుకే దీని పేరు పులసగా మారుతుంది. ఇది ఎంత కష్టపడితే అంత రుచి వస్తుందన్నమాట. అనామిక ఆశ్చర్యపోయింది. అబ్బో, దీనికి ఇంత చరిత్ర ఉందా అని ముక్కున వేలేసుకుంది. అవునా? మరి దీనికి ఏమేం మసాలాలు వేయాలి అత్తయ్యగారు? నేను చికెన్ మసాలా, గరం మసాలా ప్యాకెట్లు తీసుకురానా? అమ్మ బాబోయ్, అసలు వద్దు. ఇందులో ఎక్కువ హడావుడి మసాలాలు వేయకూడదు. పల్లెటూరి పద్ధతిలోనే చెయ్యాలి. ఉల్లిపాయను నిప్పుల మీద కాల్చి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలతో కలిపి ఆ పాత రోట్లో మెత్తగా నూరాలి. అప్పుడే అసలైన రుచి. అన్నిటికంటే ముఖ్యం, పాత చింతపండు పులుసు దట్టంగా పోయాలి. బెండకాయ ముక్కలు వేయాలి. అప్పుడే కమ్మటి వాసన. లక్ష్మి పులస ముక్కలను మట్టి కుండలో వేసి నూరిన మసాలా దట్టించి కట్టెల పొయ్యి మీద సన్నటి మంట మీద వంట మొదలుపెట్టింది. సాయంత్రమైంది. పులుసు ఉడుకుతుంటే వస్తున్న మసాలాల గుమగుమలు, పులస చేప పులుసు వాసన ఇల్లంతా ముంచెత్తి వీధిలోకి కూడా వెళ్తోంది. ఇంతలో వాళ్ల కొడుకు రాము ఆఫీసు నుంచి వస్తూనే వంటగదిలోకి దొంగలా దూరాడు. వాడికి ఆకలితో కడుపు మండిపోతోంది. అమ్మో అమ్మా, సువాసన ఇప్పుడే ఇల్లంతా ముంచెత్తుతోంది. నాకైతే ఆకలితో కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. నాన్న ఈరోజు పులస తెచ్చాడట కదా, త్వరగా అన్నం వడ్డించు. నేను పులుసుతో లాగించేస్తాను. లక్ష్మి వెంటనే గరిటె తీసుకుని, అస్సలు కుదరదు. ఈరోజు వండిన పులుసును రాత్రంతా అలా మట్టికుండలోనే ఉంచాలి. ఆ పులుసు,
ఆ మసాలాలు బాగా పట్టి ముక్కలు వెన్నలా తయారవుతాయి. రేపు ఉదయం వేడివేడి అన్నంలో కలుపుకొని తింటేనే దాని అసలైన మజా. కాబట్టి ఈ కుండను ఎవరు ముట్టుకోవద్దు. ఈరోజు రాత్రికి అందరికీ పప్పుచారే. ఏంటి 500 చేప ఇంట్లో పెట్టుకొని ఈరోజు రాత్రికి ఆ పప్పుచారు తినాలా? నా వల్ల కాదు. నాకెంత అన్యాయం చేస్తున్నావేమ్మా. అవునే లక్ష్మి, కుర్రాడు కదా, పెట్టు. లేదు, మన గోదావరి ఆచారమిది. పులుసు రాత్రి వండి ఉదయం తినాలి, అంతే. వెళ్ళి పప్పుచారుతో తినండి. చేసేదేమీ లేక అందరూ ఆ పులస వాసన పీలుస్తూనే ముఖాలు మార్చుకుని ఆ రోజు రాత్రి పప్పుచారుతో అన్నం తిని పడుకున్నారు. రాత్రి 1 గంటైంది. ఇల్లంతా గాఢ నిద్రలో ఉంది. మట్టికుండలో మూతపెట్టి ఉన్న పులుసు వాసన కిటికీలో నుంచి బయటకు వెళ్లి పక్కింటి సూరిబాబు ముక్కును కూడా కొడుతోంది. సూరిబాబుకు నిద్ర పట్టడం లేదు. ఉదయం రేవు దగ్గర వేలంపాటలో సత్యనారాయణ గెలిచి చేపను తీసుకెళ్లిన అవమానం వాడిని రగిలిస్తోంది. పగపట్టిన సూరిబాబు ఎలాగైనా ఆ పులుసను దొంగిలించి తినాలని నిర్ణయించుకున్నాడు. రాత్రికి రాత్రే ప్రహారీ గోడ దూకి సత్యనారాయణ గారి ఇంట్లోకి దొంగలా దూరాడు. అదే సమయంలో కోడలు అనామికకు దాహం వేసి మంచినీళ్ల కోసం చీకట్లో వంటగదిలోకి వచ్చింది. ఒక మూల నిలబడి నీళ్లు తాగుతోంది. సూరిబాబు ఎవరికీ కనబడకుండా గుసగుసలాడుతూ వంటగది గుమ్మం దగ్గరికి వచ్చాడు. అబ్బబ్బా, ఏం వాసనరా బాబు! ఆ సత్యంగాడు రేవు దగ్గర నన్ను ఓడించి మరీ ఈ చేపను పట్టుకొచ్చాడు. వాడు రేపు పొద్దున నా ముందు లొట్టలు వేసుకుంటూ తింటుంటే నేను చూడాలా? అస్సలు కుదరదు. ఈ రాత్రికి ఈ కొండను ఎత్తేయాలి. వాడికి పప్పుచారే మిగలాలి. సూరిబాబు నెమ్మదిగా పిల్లిలా అడుగులు వేసుకుంటూ చీకట్లో వంటగదిలోకి వెళ్లి ఆ కట్టెల పొయ్యి మీద ఉన్న మట్టికుండ మూత తీసుకోబోయాడు. ఇంతలో వెనక చీకటి మూలలో ఉన్న అనామిక ఇదంతా చూసేసింది. ఎవరో దొంగ అనుకుని తన చేతిలో ఉన్న ఇత్తడి చెంబును గట్టిగా పట్టుకుంది. అమ్మో, దొంగ దొంగ! మామయ్య గారు రండి! మీరు 500 పెట్టి కొన్న పులుసు చేప కుండను ఎవడో దొంగ ఎత్తుకుపోతున్నాడు! దొంగ దొంగ అని గట్టిగా అరుస్తోంది. సూరిబాబు కుండ మూత వదిలేసి కంగారుగా వెనక్కి తిరిగి అనామిక దగ్గరికి వచ్చాడు. ఓసే అనసూయ, అరవకమ్మా, దయచేసి అరవకు. నేను దొంగను కాదు, మీ పక్కింటి సూరిబాబు బాబాయిని. నా మొహం చూడు. కాస్త కాస్త కొంచెం గొంతు తగ్గించు తల్లి. అనామిక సూరిబాబును చూసి ఆశ్చర్యపోయింది. సూరిబాబు బాబాయ్, మీరేంటి బాబాయ్ ఈ అర్ధరాత్రి మా వంటగదిలో మా పులసకుండ దగ్గర ఏం చేస్తున్నారు? ఇది దొంగతనం కాదా? అది అది మీ అత్తమ్మ పులుసు వండితే ఆ వాసన మా ఇంట్లోకి కూడా వచ్చేసి నాకు అస్సలు నిద్ర పట్టట్లేదు తల్లి. ఆ వాసన నన్ను లాక్కొచ్చింది. కొండలోంచి ఒక్క ముక్క తిని చూసి వెళ్ళిపోదామని వచ్చా. మీ మామయ్యకు ఈ దొంగతన విషయం చెప్పకు. నీకు ఈ శ్రావణ మాసానికి ఒక కొత్త ధర్మవరం పట్టు చీర కొంటాను. అరవకమ్మా. అనామికకు పట్టుచీర అనగానే నవ్వొచ్చింది. కొత్త పట్టుచీర కొనిస్తారా? భలేవారు బాబాయ్, 500 చేపను దొంగిలించడానికి వచ్చి పట్టుచీర లంచం ఇస్తానంటే ఎలా కుదురుతుంది? మామయ్య గారు, దొంగ దొరికాడు అని మళ్లీ గట్టిగా అరిచింది. ఆ అరుపులకు నిద్రలేచిన సత్యనారాయణ గారు ఒక పెద్ద కర్ర తీసుకుని వెనకాలే లక్ష్మి, రాము కంగారుగా వంటగదిలోకి పరుగున వచ్చారు. ఏమైంది కోడలా? ఎక్కడున్నాడు దొంగ? నా పులస జోలికి వస్తే వాడి కాళ్ళు విరగొడతాను. అనామిక నవ్వుతూ సూరిబాబు వైపు వేలు చూపించింది. ఇదిగోండి మామయ్య గారు దొంగ. మన పక్కింటి సూరిబాబు బాబాయే ఆ దొంగ. మన పులసకుండను కాజేయడానికి వచ్చారు. సూరిబాబు సత్యనారాయణను చూసి సిగ్గుతో భయంతో తల దించుకుని వణికిపోయాడు. సూరిబాబు, నువ్వా? ఎంత పని చేశావురా? రేవు దగ్గర నీకు ఆ చేప దొరకలేదని పగబట్టి నా ఇంట్లోనే నా ప్రాణమైన పులసను దొంగతనం చేయడానికి వస్తావా? నీకు ఎంత ధైర్యంరా? నీకు ఈరోజు నా చేతిలో పడాల్సిందే. ఓరే, నన్ను క్షమించు సత్యం. రేవు దగ్గర ఆ చేపను ఎలాగైనా నేనే తినాలనుకున్నా, కానీ నీ భార్య చేతి వంట వాసన నన్ను తట్టుకోలేకుండా చేసిందిరా. ఆ వాసన పీలుస్తుంటే నా ప్రాణం విలవెల్లాడింది. బుద్ధి గడ్డి తిని ఇలా దొంగలా వచ్చా. నాది తప్పైపోయిందిరా. లక్ష్మి వెంటనే కల్పించుకుని, ఆపండి బాబు, అర్ధరాత్రి గోలేంటి? అయినా ఒక పేదవాడ ఆకలితో వస్తేనే మనకు ఆదనం. అలాంటిది ఈ పులస చేప వాసన చుట్టుపక్కల 4 ఇళ్లకు తగలకుండా ఉంటుందా? సూరిబాబు గారు అంతలా ఆశపడి వచ్చారంటే మన వంట అంత బాగుందని అర్థం. ఒక ఆశపడ్డ మనిషిని మనం కొట్టకూడదు.
సత్యనారాయణ గారు భార్య మాటలకు శాంతించాడు. తన చిన్ననాటి స్నేహితుడు సూరిబాబు మొహం చూసి జాలిపడ్డాడు. ఒరే సూరిబాబు, మనం చిన్నప్పటి నుండి పెరిగిన స్నేహితులరా. ఈ ఒక్క పులస చేప కోసం మనకు ఈ కుళ్ళు, పగ, కుతంత్రాలు ఎందుకురా చెప్పు? నువ్వు నేరుగా వచ్చి అడిగితే నేను స్వయంగా నీకు ఒక ముక్క వేసేవాడిని కదా. దొంగతనం చేయాల్సిన అవసరం ఏముందిరా? అవునండి, పెద్దలేమన్నారు, చేపల పులుసును పచ్చళ్లను ఎంత పంచుకొని తింటే ఆ రుచి అంతకంతకు మరింత పెరుగుతుంది అంటారు. సూరిబాబు గారు, మీరిప్పుడు మీ ఇంటికి వెళ్ళకండి. ఈ రాత్రికి ఇక్కడే పడుకోండి. రేపు ఉదయం మనందరం కలిసి ఈ పులస చేపల పులుసును తిందాం. సూరిబాబు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సత్యనారాయణ, లక్ష్మీల మంచితనానికి, స్నేహానికి అతడు మనసులోనే దండం పెట్టుకున్నాడు. సరే వదిన గారు, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అన్నాడు. అప్పుడు వెనక నుంచి అనామిక కల్పించుకుని, అలాగే బాబాయ్, రేపు ఉదయం పులుసు కడుపు నిండా తినేసి మర్చిపోకుండా మీరు ఇస్తానన్న ఆ ధర్మవరం పట్టుచీర తీసుకుని రండి. అనామిక మాటలకు ఇంట్లో సత్యనారాయణ, లక్ష్మి, రాము, సూరిబాబు అందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వేశారు. ఆ రాత్రికి ఆ ఇల్లు నవ్వులతో నిండిపోయింది. సూరిబాబు వాళ్ల ఇంట్లోనే పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అందరూ భోజనానికి సిద్ధమయ్యారు. లక్ష్మి ఒక పెద్ద అరటి ఆకులు వేసి అందులో వేడివేడి అన్నం వడ్డించింది. రాత్రంతా మట్టి కుండలో వండి మసాలాలు పట్టి దట్టంగా ఉన్న పులస చేపల పులుసును, ఆ వెన్నలాంటి ముక్కలను అందరికీ ఎంతో ప్రేమగా వడ్డించింది. అందరూ ఆ అన్నంలో పులుసు కలుపుకొని నోట్లో పెట్టుకోగానే వాళ్ల కళ్ళు ఆనందంతో మూసుకుపోయాయి. అబ్బా వదిన గారు, ఇది చేపల పులుసు కాదు, దేవుడు స్వయంగా పంపిన అమృతం. ఆ మొక్క నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. రాత్రి నా అవమానం, నా బాధ అన్నీ ఈ రుచి ముందు కొట్టుకుపోయాయి. సత్యం, నువ్వు 500 పెట్టినా తక్కువేరా. అదే మరి పులసంటే నేను చెప్పలేదా? కానీ సూరిబాబు, ఈ రుచికి అసలైన కారణం లక్ష్మి చేతి వంట మాత్రమే కాదురా. నిన్న నేను ఒంటరిగా తిందాం అనుకున్నప్పుడు ఇంత సంతోషం రాదేమో. ఈరోజు మనం అందరం కలిసి పంచుకొని తింటున్నాం చూడు, అందుకే ఇది అమృతంలా ఉందిరా. అనామిక, రాము కూడా పులుసును లాగించేస్తూ నిజంగా అత్తయ్యగారి చేతి వంట అద్భుతం అని మెచ్చుకున్నారు. పక్కింటి సూరిబాబు వాళ్ళకి మంచి స్నేహితుడిగా మారిపోయాడు. పులస రుచితో పాటు ఆ ఇంట్లో బంధాలు కూడా మరింత బలపడ్డాయి.